కాకినాడ సాదిక్ ఖాన్ అండ్ సౌజన్య ఇష్యూ గురించి తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చ నడుస్తుంది. ఒక మతోన్మతి కారణంగా ఒక అమ్మాయే కాదు, ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఇష్యూ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. సాదిక్ ఖాన్ అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఇతని వెనుక చాలా పెద్ద మాఫియా ఉంది. ఈ ఇష్యూ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. పంచాయతీరాజ్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన నూకరాజు గారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు 2018లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కూతురు సౌజన్యకు జగదీష్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు కాకినాడలో సెటిల్ అయ్యారు. వీరిద్దరికి రియాన్స్ అనే 10 years బాబు ఉన్నాడు. ఇక్కడ వరకు ఫ్యామిలీ అంతా హ్యాపీగానే ఉండేది. కానీ 2025లో రియాన్స్కు గన్ షూటింగ్ ట్రైనింగ్ ఇప్పించడానికి కాకినాడలో ఉన్న రైఫిల్ షూటింగ్ అకాడమీలో జాయిన్ చేశారు. సౌజన్య తన కొడుకుని డైలీ షూటింగ్కు ట్రైనింగ్ తీసుకెళ్లేది. ఇదే టైంలో సౌజన్య అండ్ జగదీష్ మధ్య గొడవలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. మ్యారేజ్ గొడవలు, ఇంకా చాలా రకాల మనస్పర్ధాలు కూడా వచ్చాయి. రైఫిల్ షూటింగ్ అకాడమీకి హెడ్ అయిన సాదిక్ ఖాన్ తన కొడుకును ట్రైనింగ్ ఇప్పించడానికి డైలీ వస్తున్న సౌజన్యతో పరిచయాలు పెంచుకున్నాడు. సౌజన్య మెంటలీ డిస్టర్బ్ అవ్వడం, భర్తతో కొట్లాడడం గమనించాడు. సౌజన్య పర్సనల్ లైఫ్ గురించి మొత్తం తెలుసుకున్నాడు. సౌజన్య లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. సౌజన్య ఫాదర్ అండ్ భర్త దగ్గర డబ్బులు, ఆస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయనేది గ్రహించాడు. సౌజన్యను ప్రేమించినట్లు నాటకాలు ఆడాడు. సాదిక్ ట్రాప్లో సౌజన్య పడింది. సౌజన్యతో ఫిజికల్గా కూడా మూవ్ అయ్యాడు. ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలుపెట్టాడు. సాదిక్ ఖాన్ ప్రొఫెషనల్ షూటర్. కెనడా, ముంబై గ్యాంగ్స్తో లింక్స్ కూడా ఉన్నాయి. లోకల్ పోలీస్ అండ్ మొత్తం డిపార్ట్మెంట్ అతనితో మంచి రిలేషన్స్ ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతను చూసి సౌజన్య భయపడేది. ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా తన పరువే పోతుందని, ఇతని దగ్గర ఉన్న ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయని చెప్పి మెంటల్లీ చాలా బలహీనపడింది. టెన్షన్ తట్టుకోలేక నిద్రమత్తులు కూడా మింగేదంట. భయపెడితే భయపడతారు కాబట్టి సాదిక్ ఖాన్కు సౌజన్య యొక్క వీక్నెస్ తన ఫ్యామిలీ అనేది అర్థమైపోయింది. సౌజన్య కొడుకు రియాన్స్ స్కూల్లో కోచ్గా సాదిక్ ఖాన్ జాయిన్ అయ్యాడు. నేను చెప్పినట్లు వినకపోతే రియాన్స్ను కూడా కిడ్నాప్ చేస్తానని బెదిరించడం స్టార్ట్ చేశాడు. సౌజన్య బ్యాంక్ లాకర్స్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ అండ్ ఐడి పాస్వర్డ్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఈవెన్ సౌజన్య ఫోన్ కూడా ఇతను ట్రాక్ చేసేవాడంట. వాట్సాప్లో సౌజన్య ఎటువంటి మెసేజ్ పంపుతుందో అనే వివరాలు కూడా ఇతను తెలుసుకునేవాడంట. సాదిక్ ఖాన్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తన భర్త జగదీష్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చింది. నీ మొగుడికి కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి ఇంటికి వచ్చి జగదీష్ రెడ్డిని చంపుతా అని చెప్పి, ఒకవేళ జగదీష్ రెడ్డి తన మాట వినలేదంటే ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ లీక్ చేస్తా అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చేవాడు. ఇలా లీక్ చేస్తే జగదీష్ రెడ్డి కుటుంబం పరుగుపోతుందని చెప్పి బ్లాక్మెయిల్ ఎక్స్టార్షన్స్ కూడా చేసేవాడు. కెనడా నుండి వయా ముంబై విషయాన్ని తెప్పించి జగదీష్ రెడ్డికి ఇచ్చి సాదిక్ ఖానే తన భర్తను చంపాడని చెప్పి సౌజన్య సూసైడ్ నోట్లో రాసింది. అండ్ దీని గురించి ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ అయింది. జూలై 2026లో జగదీష్ రెడ్డిని చంపేశారు. ఆ తర్వాత సాదిక్ ఖాన్ సౌజన్య ఫాదర్ నూకరాజు అండ్ మదర్ నరకం ఎలా ఉంటుందో అనేది చూపించాడు. నూకరాజు బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీ పేపర్స్ తన కంట్రోల్కి తీసుకున్నాడు. ఫస్ట్ జగదీష్ రెడ్డి ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత సౌజన్య తండ్రి నూకరాజు బ్యాంక్ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తాన్ని లాగేసుకున్నాడు. సౌజన్య మతం మారి ఇస్లాంలో చేరాలి, ఇస్లాం లిటరేచర్ను లైక్ ఖురాన్ను డైలీ చదవాలి, దాని యొక్క వాక్యాలను డైలీ రాయాలని చెప్పి లవ్ జిహాద్ స్టార్ట్ చేశాడు. మతం మార్పిడి చేయమని ఒత్తిడి పెట్టారు. ప్రాణాలపైన కూడా మతం మారను అని చెప్పి సౌజన్య మొండిగా ఉండడం చూసి వరుసగా 3 రోజులు మృగంలా కొట్టేవాడంట. సముద్రం లోపలికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని పడేసి మళ్ళీ బయటికి తీసి మతం మారలేదంటే నీటిలో తోసి చంపేస్తా అని చెప్పి ఉగ్రవాద రూపాన్ని కూడా చూపించాడు. దీన్నే మన ఇండియాలో లవ్ జిహాద్ అని కూడా అంటారు. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్, మేధావులు, అభ్యవాదులకు ఇది అర్థం కాదు. ఈ ఇష్యూ గురించి ఎంతమంది మహిళా మూర్తులు, అభ్యవాదులు కామెంట్స్ పెడతారో చూడాలి. ఒక వ్యక్తి మతోన్మతం కారణంగా ఎన్ని జీవితాలు నాశనమయ్యాయో చూడండి. తండ్రి నూకరాజు, తల్లి మీనా, విక్టిమ్ సౌజన్య అండ్ చిన్నోడు రియాన్స్, ఈ 4 సాదిక్ ఖాన్ కంట్రోల్లోనే ఉండేవారు. అంటే ఒక రకమైన ట్రాప్లోనే ఇరుక్కున్నారన్నమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తన తండ్రిని చంపుతా అని భయపెట్టాడు. పోలీస్ స్టేషన్లో తన మనుషులే ఉన్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడు. షూటింగ్ కోచ్ కాబట్టి కాల్చడం ఏమీ ఇతనికి కొత్త కాదు. అండ్ ఇతని వెనుక ఉన్న గ్యాంగ్ను చూసి సౌజన్య ఫ్యామిలీ కూడా భయపడింది. ఇతని దగ్గర ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి. కొంచెం రచ్చ జరిగితే వీడియోస్ లీక్ అవుతాయి, ఫ్యామిలీ పరువు బజార్న పడుతుందని, ఎవరికైనా బంధువులకు చెప్తే వీళ్ళ పరువు అయిపోతుందని జగదీష్ రెడ్డిని చంపినోడు 70 ఏళ్ల నూకరాజును చంపడం పెద్ద విషయం కాదు. వీరి దగ్గర డబ్బులు లేవు, అమ్మడానికి ఆస్తులు లేవు. బికాస్ అన్ని ప్రాపర్టీస్, పేపర్స్, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఆ రాక్షసులు లాగేసుకున్నాడు. కాబట్టి ఆఖరి ప్రయత్నంగా సౌజన్య సాదిక్ ఖాన్ ఇంటికి వెళ్ళి కూడా సాదిక్ ఖాన్ తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇలా టార్చర్ పెడుతున్నాడు, రోజు కొడుతున్నాడు, ట్రాక్ చేస్తున్నాడు, మీ కొడుకుని కొంచెం మార్చుకోండి అని కంప్లైంట్ ఇచ్చినా కూడా సాదిక్ ఖాన్ తల్లిదండ్రులు సీరియస్గా తీసుకోలేదంట. సాదిక్ ఖాన్ను ఆపలేదంట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు,
సాదిక్ ఖాన్ యొక్క తల్లిదండ్రులు ఎలాంటి వారు, ఎంత క్రూరమైన వ్యక్తులో మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే సాదిక్ ఖాన్ తల్లిదండ్రులకు ఆల్మోస్ట్ ఈ విషయం మొత్తం మీద అవగాహన ఉండే ఉంటుంది. అంటే వాళ్ళ కొడుకును మార్చడానికి కూడా వాళ్ళంతా ట్రై చేయాలనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ సాదిక్ ఖాన్ చెల్లెలు మాత్రం సాదియా మాత్రం నువ్వు కొంచెం దూరంగా ఉన్నావు అన్నట్లనే సౌజన్యను హెచ్చరించింది. ఇక్కడ సౌజన్య తప్పు లేదా అంటే 1000% తప్పు అయితే ఉంది. సౌజన్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సాదిక్ ఖాన్ను నమ్మడమే పెద్ద తప్పు. రిలేషన్లో ఉంటూనే వాడి మాయలో ప్రేమలో పడడం చాలా పెద్ద తప్పు. అండ్ ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన భార్య పిల్లలు ఏ జిమ్కి వెళ్తున్నారు, ఏ షూటింగ్ ట్రైనింగ్కి వెళ్తున్నారు, ఎటువంటి డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు, అక్కడ ట్రైనర్స్ ఎవరు, వారి యొక్క హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి. బికాస్ ఈ ట్రాపింగ్ గేమ్ అనేది దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఎప్పుడు ఎవడు ఎలా ట్రాప్ చేస్తాడనేది ఎవరికి తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా మన ఫ్యామిలీ వన్స్ ఎక్స్పోజ్ అయిపోయిందా బ్లాక్మెయిల్, ఎక్స్టార్షన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తుంటారు. సౌజన్య గారి వల్ల మొత్తం ఫ్యామిలీ కూలిపోయింది. ఫైనల్లీ నూకరాజు ఫ్యామిలీ సాదిక్ ఖాన్ను ఏమి చేయలేమో అని చెప్పి గ్రహించారు. సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఆగస్టు 17న ఉదయం రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లో అంటే ఈ గోదావరిలో దూకి నలుగురు, నూకరాజు గారు, భార్య మీనా గారు, విక్టిమ్ సౌజన్య అండ్ ఆ చిన్నోడు రియాన్స్ అందరూ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్లు రాసి తమ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు పంపారు. ఫ్యామిలీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. రియాన్స్కు ఈత రావడం వల్ల 20 నిమిషాలు రియాన్స్ ఎదుగుతూనే ఉన్నాడు. పోలీసులు, ఈతగాళ్ళు, మత్స్యగాళ్ళు అందరూ స్పాట్కు చేరుకొని రియాన్స్ను కాపాడారు. అండ్ 1-2 డేస్ తర్వాత మిగతా 3 బాడీస్ కనిపించాయి. పోలీసులు కేసును నమోదు చేశారు. సాదిక్ ఖాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ట్రైన్ ఎక్కి ఎక్కడికో పారిపోయాడు. నూకరాజు రాసిన సూసైడ్ నోట్లో సాదిక్ ఖాన్ పేరు మెన్షన్ అయి ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ లాంచ్ అయింది. సౌజన్య కూడా సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్లో సాదిక్ ఖాన్ పేరు మెన్షన్ చేసింది. బ్లాక్మెయిల్ చేశాడు, ప్రైవేట్ ఫోటోస్ అండ్ వీడియోస్ లీక్ చేస్తా అన్నాడు, మెంటలీ డిస్టర్బ్ చేశాడు, ఇస్లాంలో కన్వర్ట్ చేయడానికి చూశాడు అని క్లియర్గా సౌజన్య గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఆ యొక్క సూసైడ్ లెటర్లో. ఇక్కడ మనం కొంచెం రాజకీయం పక్కన పెట్టి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. రెడ్డి గారు ఏమంటారంటే 2019 నుండి ఏపీలో లవ్ జిగద్ అనే ఒక పెద్ద మాఫియా నడుస్తుందంట. సాదిక్ ఖాన్ ఒకటే కాదు, ఇతని వెనుక ఆర్గనైజ్డ్ మాఫియా కూడా ఉందంట. దేర్ ఆర్ సెవరల్ స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం లవ్ జిగద్ను క్రాక్ డౌన్ చేయడంలో విఫలమైందంటున్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి ఈయన ప్రతిపాదిస్తున్నారు. ఈయన ప్రకారం సాదిక్ ఖాన్ వల్లే ఇంకొక 2 ఫ్యామిలీస్ కూడా బాధపడుతున్నాయంట. అంటే ఇంకొక 2 ఫ్యామిలీస్ను కూడా సాదిక్ ఖాన్ ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవచ్చు. బికాస్ రైఫిల్ షూటింగ్లో మీరు చూసుకున్నట్లయితే రిచ్ ఫ్యామిలీసే ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ యొక్క ఆడవారిని అంటే లేడీస్ను ట్రాప్ చేసి ఎవరికైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయో, అంటే లవ్ మ్యారేజ్ గొడవలు ఉంటాయో, విడాకులు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారో లేక విడాకులు తీసుకొని ఉంటారో అటువంటి ఆడవారిని టార్గెట్ చేసి వాళ్ళను లవ్లో పడేసి అండ్ వారి యొక్క ఆస్తి, ఫోన్, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని అండ్ మొత్తం ఒక పెద్ద ట్రాప్ని నడిపిస్తున్నట్లుగా విజయసాయి గారు ఆరోపిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురంలో దాదాపు 15 ఫ్యామిలీస్, 1 కాదు 2 కాదు 15 ఫ్యామిలీస్ కూడా సాదిక్ యొక్క నెట్వర్క్ ఎక్స్టెన్షన్ నడుస్తుందంట. 15 ఫ్యామిలీస్ను భయపెడుతున్నారు అంటే ఇక్కడ అయిన మాటల్లో కొన్ని హింట్స్ పాయింట్స్ అయితే మనకు అర్థమవుతున్నాయి. మోడస్ ఆపరేషన్ చూసుకున్నట్లయితే ఒకటి, సాదిక్ ఖాన్ చాలా తెలివిగా సౌజన్య భర్త జగదీష్ రెడ్డి ఆస్తులను, ప్రాపర్టీస్, పేపర్స్ను లాక్కున్నాడు చాలా తెలివిగా. బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఎస్బీఐ లాకర్ డీటెయిల్స్ను కూడా తీసుకున్నాడు. ఇమ్మెచ్యూర్గా లవ్ జిగద్ చేసే వాళ్ళకి ఇంత టెక్నికల్గా పనిచేయదు. అండ్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేస్తామని చెప్పి కొంత డబ్బు లాక్కుంటారు, ఆ తర్వాత వాళ్ళు పారిపోతారు. బట్ ఇక్కడ ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో చూడండి. చాలా పెద్దగానే స్కెచ్ చేస్తున్నారు. మొత్తం ప్రాపర్టీని మొత్తం దుబ్బేయాలని అన్నట్లుగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రలో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ను టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువ భూములు, కోట్లలో ఆస్తి ఉన్న వారికే గాలం వేస్తున్నారు. రైఫిల్ షూటింగ్ ట్రైనర్ లాగా, జిమ్ ట్రైనర్ లాగా, ఆఫీస్లో, షాపింగ్ మాల్స్లో జూంబా ట్రైనింగ్, డ్యాన్స్ ట్రైనింగ్, యాక్టింగ్ ట్రైనింగ్లా ఇలా అన్ని చోట్ల ఈ గ్యాంగ్ విస్తరించిందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ ఇష్యూను సిబిఐ ఒకటే కాదు, ఎన్ఐఏ కూడా అప్పగించాలి. స్టేట్ సెంట్రల్ ఏజెన్సీ కూడా దీని గురించి చాలా పెద్ద ఎత్తులో విచారించాలి. బికాస్ ఏదో ఒక లింక్స్ ఎక్కడో అటాచ్ అయి ఉంటాయి. అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే టెలిగ్రామ్లో లష్కర్ తోబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలు బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశాయి. ఇండియా యొక్క కల్చర్ను దెబ్బతీయడానికి ఆల్రెడీ కమ్యూనిస్టులు కమ్యూనిజంను స్టార్ట్ చేశాయి. పెళ్లి చేసుకోవద్దు, భార్య భర్తలు ఇద్దరు సమానమే, భర్తతో కొట్లాడు, భార్యతో కొట్లాడు, విడాకులు తీసుకోండి, భార్య ఎవరికి లెక్క చెప్పకూడదు, భర్త ఎవరికి లెక్క చెప్పకూడదు, పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కనొద్దని చెప్పి ఫ్యామిలీస్ను నాశనం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఎక్స్టోర్షన్ చేయడం, ఇది వీరి యొక్క మోడస్ ఆపరేషన్. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కూడా స్టేట్ అండ్ సెంట్రల్ ఏజెన్సీకి ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ ఈ కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు. సాదిక్ ఖాన్ను ఉరి తీయాలని కూడా డిమాండ్ పెట్టారు. సాదిక్ ఖాన్ను ఎలా పట్టుకున్నారంటే ఆగస్టు 18, 19
ఎస్కేప్ అండ్ టాస్క్ ఫోర్స్ గ్రూప్ ఫామ్ అయింది. కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ ది పోలీస్ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఐజీపీ జీవీ అశోక్ కుమార్ మల్టిపుల్ స్పెషల్ టీమ్స్ను, సిట్స్ను, ట్రాక్ టీమ్స్ను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి స్టేట్స్లో డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. సాదిక్ ఖాన్ చాలా తెలివిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎక్కడ ఏటీఎంను కూడా వాడలేదు. ఎక్కడైనా ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేస్తే లొకేషన్ను కనుక్కుంటారని అతనికి ముందే తెలుసు. డైరెక్ట్గా ట్రైన్ ఎక్కి యూపీ మీరట్కి వెళ్ళాడు. అండ్ అక్కడ ఉన్న లోకల్స్తో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. యూపీ పోలీసుల ద్వారా అండ్ లోకల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాదిక్ ఖాన్ లొకేషన్ను ఆగస్టు 22వ రోజున ట్రాక్ చేశారు. డైరెక్ట్గా ఆంధ్ర స్పెషల్ పోలీసులు వెళ్ళి ఇతన్ని పట్టుకున్నారు. అక్కడి నుంచి ట్రైన్లో యూపీ నుండి ఏపీకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు. 14 days రిమాండ్లో కూడా పెట్టారు. జగదీష్ రెడ్డి గారికి ఇతనే విషం ఇచ్చి చంపాడా లేదా అనే దాని గురించి విచారణ జరుగుతుంది. అంటే కోర్టుకు ఆధారాలు కావాలి. అంటే కెనడా నుండి తీసుకొని వచ్చిన విషయాన్ని జగదీష్ రెడ్డి గారికి ఇచ్చాడా, ఎలా ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, సీసీ ఫుటేజెస్ కావాలి. సూసైడ్ నోట్లో ఒక ఆరోపణ మాత్రమే ఉంది. అది నిజమా కాదా అనేది పోలీసులు ఆధారాలు చూపెట్టాలి. ఆ తర్వాతే ఇతనికి ఉరిశిక్ష వేస్తారు. అండ్ ఇతని వల్ల సౌజన్య ఫ్యామిలీ మెంటల్లీ హెరాస్ అయి చనిపోయింది. అంటే శిక్ష వేయడానికి గల స్ట్రాంగ్ కేసు ఏంటి అంటే జగదీష్ రెడ్డికి సాదిక్ ఖాన్ విషం ఇచ్చి చంపాడా అనేది కన్ఫర్మ్ అయితేనే మొత్తం ట్రాప్లో అందరూ ఇరుక్కుంటారు. అండ్ ముఖ్యంగా సాదిక్ ఖాన్ ఒక్కడే కాదు, ఇతను వెనుకున్న గ్యాంగ్ ఎవరు, 15 ఫ్యామిలీస్ని ఎందుకు టార్చర్ పెడుతున్నాడు, అండ్ 15 ఫ్యామిలీస్ దగ్గర రీచ్ అయి ఉంటే చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చాలా సీక్రెట్గా చేస్తే మాత్రమే దీని వెనుక ఎవరున్నారు అనేది మొత్తం అర్థమవుతుంది. గైస్, వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.